నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉండును. హల్లెలూయా. దేవుని చేతులు ఎలాంటివి? బైబిల్ సెలవిస్తుంది, దేవుని చేతులు సర్వ సృష్టిని సృజించిన చేతులు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని, ఆయన మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయగలడని, దేవుని చేతులు మనం లేవనెత్తేవని పేతురు గారు క్రీస్తు ప్రభు ఆజ్ఞాపించగా నీటి మీద నడుస్తున్నప్పుడు ఆయన అల్ప విశ్వాసం వల్ల మునిగిపోతాడు. అలా మునిగిపోతున్నప్పుడు దేవుని రక్షించమనగా దేవుడు తన చేయి చాపి అతను లేవనెత్తారని. దేవుని చేతులు మనం లేవనెత్తుతాయి. మనం పడిపోయిన చోటు నుండి, పాడైపోయిన చోటు నుండి, పతన వ్యవస్థ నుండి దేవుడు మనల్ని లేవనెత్తి ఉన్నతమైన స్థలాల్లో దేవుడు మనల్ని నిలబెడతాడని, బండ మీద మన పాదాలు స్థిరపరుస్తాడని, దేవుని చేతులు మనల్ని స్వస్థపరుస్తాయని. క్రీస్తు ప్రభువారి దగ్గరికి కుష్టి రోగంతో బాధపడుతున్న వ్యక్తి కానీ, జలోదర రోగంతో బాధపడుతున్న వ్యక్తి కానీ, గుడ్డివారు కానీ, కుంటివారు కానీ ఎవరు వచ్చినా ప్రభువు వారిని ముట్టి మరీ స్వస్థపరిచారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చేతుల్లో ఆయన మన కొరకు మేకులు గుట్టించుకున్నారని. దేవుని చేతులు మనల్ని ఫలింపచేసేవి, మనల్ని అభివృద్ధి పరిచేవి. అలాంటి దేవుని హస్తము మనకి ఎడతెగక తోడుగా ఉంటుందని